ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శుభోదయం. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య నామముపేట మీ అందరికీ శుభము తెలియచేస్తున్నాను. మన కర్మేల్ రివల్ మినిస్ట్రీస్ ద్వారా దేవుడు మనకు అనుగ్రహించుచున్న ఈ అనుదినపు అభిషేక వర్తమాన కార్యక్రమాలు మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉండాలని మా ప్రార్థన, ప్రయాసం, కృప ఆ విధంగా మనకు తోడై ఉండి మన ప్రతి హృదయపు వాంఛను ఆయన నెరవేర్చును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ దినపు నీ యొక్క హృదయపు కోరికల ఆలోచనలన్నీ ఖచ్చితంగా ప్రభువుకు అనుకూలమైన ప్రతి క్షణం అది నెరవేర్చబడుతూ వస్తుంది. దేవుడు నీకు సహాయం చేయను గాక. ఆమేన్. హల్లెలూయా. సో దేవుని యొక్క లేఖనంలో నుండి మనం ఈ క్రిస్మస్ సందర్భంగా కొన్ని మాటలు మనం ధ్యానించాం. ద పర్పస్ ఆఫ్ క్రిస్మస్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ క్రిస్మస్? క్రీస్తు యొక్క జననం ద్వారా ప్రయోజనం ఏంటి? ఎందుకు క్రీస్తు ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది? యేసయ్య ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఆ సమయంలో ఆయన సేవను స్టార్ట్ చేసినప్పుడు ఆయన బోధించుచు, సువార్త ప్రకటించుచు ఆయన గలయల వరకు వచ్చాను అని రాయబడింది. సో ఆయన బోధ చేస్తూ గలయల వరకు వచ్చాడు. ఒకటి. రెండవదిగా ఆయన దురాత్మల చేత పీడించబడుతున్న వారికి విడుదల కలుగు చేశాడు. మూడవదిగా రోగంతో ఉన్న వారికి ఆయన స్వస్థపరిచాడు. యేసయ్య బోధించడానికి, దురాత్మలతో ఉన్న వారికి విడుదల కలిగించడానికి, లేక స్వస్థపరచడానికి ఈ యొక్క 3 కార్యాలకి మాత్రమే కాదు ఆయన ఈ భూమి మీదకి వచ్చింది. ఆయన వచ్చినటువంటి ఆ యొక్క కార్యం అది వీటన్నిటికంటే శ్రేష్టమైనది, ఘనమైనది, గొప్పది. ఏంటి అని అంటే దేవుడు జననంలోనే, యేసయ్య జననంలోనే దేవుని యొక్క ఉద్దేశాలు తేటపరచబడ్డాయి. ఆయన తన ప్రజల నుండి, వారి పాపము నుండి ఆయనే రక్షిస్తాడు. యేసు అని పేరు పెడతాడు. తన ప్రజల పాపము నుండి ఆయన వారిని రక్షిస్తాడు, విడిపిస్తాడు. హల్లెలూయా. యేసయ్య వచ్చినటువంటి కారణం, మొదటి కారణం, ఈ భూమి మీదకి ఆయన రావడానికి కారణం ఏంటంటే ఆయన పాపులను రక్షించడానికి, పాపులను నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడని లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తాం. కనుక మనం దేవుని బిడ్డలుగా ఈ యొక్క మొదటి కార్యాన్ని మనం గుర్తించాలి. యేసయ్య జననం లోకంలో ఎందుకు, ఆయన పర్పస్ ఏంటి ఆయన అంటే ఆయన ఈ లోకంలో ఉన్న పాపులను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. హల్లెలూయా. సో ఈ యొక్క సమయంలో యేసయ్య మనకు తన యొక్క జననం ద్వారా నేర్పిస్తున్నటువంటి ఒక 2-3 మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. యేసయ్య జననం మనకు ఏం నేర్పిస్తుందంటే ఫర్గివ్నెస్ ఫర్ ద బ్రోకన్ అని. ఎవరైతే విరిగి నలిగినటువంటి మనసుతో, పరిస్థితుల్లో, అటువంటి స్థితిలో తమ జీవితంలో తమ పాపం నిమిత్తమై, తమ అతిక్రమాల నిమిత్తమై ఎవరైతే పశ్చాత్తాపడుతున్నారో వారందరికీ క్షమాపణ కలుగు చేస్తుంది. క్షమాపణ ఆయన కలిగింప చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ క్రిస్మస్, ద పర్పస్ ఆఫ్ క్రిస్మస్ ఈజ్ ఫర్గివ్నెస్ ఫర్ బ్రోకన్ హార్ట్. ఎవరైతే హృదయపూర్వకంగా పశ్చాత్తాపం, తమ యొక్క అతిక్రమాల నిమిత్తం, పాపల నిమిత్తమై పశ్చాత్తాపడుతున్నారో వారిని ఆయన క్షమించడానికి. దేవునికి మహిమ కలుగును గాక. మూడవదిగా మనం గమనిస్తే హోప్ ఫర్ హోప్లెస్. నిరీక్షణ లేని వ్యక్తులకి నిరీక్షణ కలుగు చేసేదే క్రిస్మస్. హల్లెలూయా. సో నీ జీవితంలో దేని విషయంలో నీకు నిరీక్షణ లేదనుకో, అంటే ఒక నమ్మకం, ఒక ఆధారం అన్నటువంటివి నీకు లేనప్పుడు, ఒక భరోసా అనేది నీకు లేనప్పుడు, నీ జీవితానికి, నీ యొక్క బ్రతుక్కు అలాంటి ఇదేమీ నాకు కనబడట్లేదు అని అనుకుంటున్న వేళలో క్రీస్తు జననం నీకు ఆ నిరీక్షణను, ఆ భరోసాను, ఆ ధైర్యాన్ని ఆయన కలుగు చేస్తున్నాడు. హల్లెలూయా. సో నీ వ్యక్తిగత జీవితంలో నువ్వెన్నడూ కూడా, ఎక్కడ కూడా హోప్లెస్గా నువ్వు బ్రతకనవసరం లేదు. నాకే ఆధారం లేదు, నాకే విధమైనటువంటి నమ్మకం లేదు, నాకే విధమైనటువంటి ఆ యొక్క నాకు స్థిరత, అంటే ఒక కాన్ఫిడెన్స్ నాకేమీ లేదు అంటున్నటువంటి ఆ స్థితి నుండి దేవుడు నీకు నేనున్నాను, నేను నీకు సహాయం చేస్తాను, నేను నిన్ను నడిపిస్తాను అని ఆయన నిన్ను చేపట్టుకొని నడిపిస్తాడు.
ఎంతోమంది యేసయ్య దగ్గరికి వచ్చి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయి ప్రభువా అని అన్నప్పుడు ఆయన కనికరపడి చేయి చాపి ఆయన ముట్టి స్వస్థపరచాడు అన్నాడు. ఆయన ఒక రోజున ఆ చిన్న ధోనిలో పడవ సముద్ర ప్రయాణం చేసి వచ్చి ఆయన దరికి దిగగానే అక్కడ చూసినటువంటి ఆ జనసమూహాన్ని చూసి వారు కాపర్ లేని గొర్రెలుగా ఉన్నారని వారి మీద కనికరపడి వారిలో ఉన్నటువంటి రోగులందరి మీద చేతులుంచి వారిని స్వస్థపరచాడు అని రాబడి. అంటే ఇక్కడ రోగాల విషయంలో కావచ్చు, కుటుంబంలో నెమ్మది లేని విషయంలో కావచ్చు, ఇలాగా అనేక విధాలుగా కుటుంబాల్లో చితికిపోయినటువంటి కుటుంబాల్లో నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా వాళ్ళ జీవితాల్లో యేసయ్య ద్వారా అక్కడ మనం ఆ 4 సువార్తలు గమనించినప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇంతటి గొప్ప శక్తిని, ఇంతటి గొప్ప కార్యాలని చేస్తున్న దేవుణ్ణి వారు మహిమపరిచారు అన్నాడు. మునిపెన్నడు మనలో గొప్ప ప్రవక్త బయలుదేరాడు, మనలో పూర్వకాలంలో నుంచి ఒక ప్రవక్త బయలుదేరాడు, ఆయన మళ్ళీ తిరిగి లేచాడు, దేవుడు తన ప్రజల మీద ఇట్లాంటి కార్యాలు చేస్తున్నాడు, ఇంత కనికరం, పుట్టుకుట్టు వాళ్ళని, చచ్చిపోయిన వాళ్ళని లేపటం, ఇలాంటి అద్భుతాలు జరిగిస్తున్నాడు అని నిరీక్షణ లేని ఆ యొక్క నమ్మకం, ధైర్యం లేనటువంటి వ్యక్తులకి క్రీస్తు జననం నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగింపచేసింది. ఆ రోజేనే కాదు, ఈ రోజును కూడా. హల్లెలూయా. 4వదిగా మనం గమనించినప్పుడు దేవుని యొక్క లేఖనం క్రీస్తు జననాన్ని గురించి ఏం చెప్తుందంటే, ఆయన ఎవరైతే చీకట్లో ఉన్నారో వారికి వెలుగివ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవుని బిడ్డలారా, వెలుగుగా ఆయన ఈ లోకంలో ఆయన సంచరిస్తున్నాడు. ఈ యొక్క చీకటిలో వెలుగు ఉదయించను అని రాబడి. అరణాంధకారంలో కూర్చున్న వారికి వెలుగు ఉదయించను. హల్లెలూయా. ఈరోజున నీ బ్రతుకు చీకటిగా ఉందా? ఏ పని చేస్తున్న నష్టాలు, అవమానాలు, నిందలు ఏది కూడా కలిసి రావట్లేదన్న చింత, వేదనతో నువ్వు కొనసాగించబడుతున్నావా? నిత్యముగా ఆయన నీకు వెలుగై ఆయన నీకోసం నిలుస్తున్నాడు. ఆయన ఆ రోజునే కాదు, ఈ రోజును కూడా ఆయన నీకు వెలుగ్గా ఆయన ఉదయించాడు అన్న విషయాన్ని మనం మర్చిపోవద్దు. అందుకనే చాలామంది క్రైస్తవుల్లో కొంచెం నామకార్థంగా ఉన్నవాళ్ళు స్టాళ్ళు పెట్టి ఏదో ఒక్క రోజుకి, లేకుంటే ఆ 25 రోజులకి, లేకుంటే ఆ నెలకి, కొంతమందికి కాస్త బడాయి ఉండేవాళ్ళు 1-2 నెలలు 3 నెలలు కూడా ఆ క్రిస్మస్ స్టార్లను అలా పెట్టుకుంటూ ఉంటారు బడాయి కోసం. సో ఈ యొక్క స్టారు పెట్టినందువలన కాదు, మన జీవితం ఒక స్టార్గా ఉండాలి. నేనే ఒక స్టార్గా ఉండాలి. నేనే ఒక స్టార్ అంటే దేవుని యొక్క దానియేలు గ్రంథం 12:3 చెప్తుంది కదా, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ఉంటారు. ఎందరూ నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లుగా అనేకుల్ని త్రిప్పుదురో వారు జ్యోతి వలె ప్రకాశిస్తారు. అంటే దేవుని ఉద్దేశం అక్కడెక్కడో ఉన్న స్టార్ గురించి కాదు, నీవే ఒక స్టార్గా ఉండి నీవే అనేకుల్ని ప్రభు దగ్గరికి, చీకట్లో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించాలన్నది దేవుని ఉద్దేశం. కనుక మరి ఈ యొక్క క్రిస్మస్ నీకు తెలియచేస్తున్న మాటల్ని నువ్వు గుర్తెరుగుతూ దాని ప్రకారంగా జీవించు దేవుని యొక్క నామాన్ని మహిమ తీసుకొని రావాలి. ఆయన రాకడికి రాజ్యానికి సిద్ధపడాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ పాదాల స్తోత్రాలు. ఉదయకాలం ముందు నాతో మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటకే స్తోత్రాలు. ప్రతి బిడ్డను మీరు దీవించండి. మీ యొక్క నాయన ఈ ఆత్మ ద్వారా మీరు ఇస్తున్నటువంటి ఈ వచనాలు, ఈ లేఖన భాగాలు మా హృదయాల్లో బదిలిపరుచుకుంటూ, అయ్యా క్రిస్మస్ మాకు వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ క్రిస్మస్ అన్న విషయాన్ని మీరు మాకు తెలియచేశారు. సో సాల్వేషన్ ఈజ్ ద మెయిన్ కీ రోల్ అని మేము మీ యొక్క ఆత్మ ద్వారా తెలుసుకున్నాం. కనుక ఎవరైతే ఇంకా చీకట్లో ఉన్నారో వారికి అయ్యా విడుదల మీరు కలుగు చేయండి. ఎవరికైతే నిరీక్షణ లేదో, ఎవరైతే అయ్యా విశ్వాసం లేకుండా అయ్యా ఆధారం లేని వాళ్ళుగా ఉన్నారో వారికి ఆధారం కలుగు చేయండి. ఎవరైతే నా ప్రభా తమ జీవితాలలో ప్రభా వేదనతో అయినా కన్నీళ్లతో దుఃఖంతో ఉన్నారో వారందరినీ మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఈ యొక్క మాటలు విన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, బలపరచండి, మీ కృపతో నింపి నడిపించి సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొందున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం కృపతోడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిత్యముగా ఆయన కృప మనకు తోడుగా ఉండి ఆయన మనల్ని బలపరిచి నడిపిస్తాడు. ఆయన జననం మనకు నేర్పించినటువంటి విషయాల్ని మనం గుర్తెరుగుతూ ఆ ప్రకారంగా మనం ముందుకు కొనసాగించబడాలి. పశ్చాత్తాప హృదయాలతో ఉన్నవారికి ఆయన రక్షణ లేకంటే క్షమాపణ ఆయన అనుగ్రహిస్తాడు. నిరీక్షణ లేని వారికి, ఆధారం లేదన్న వారికి ఆధారం కలుగు చేస్తాడు. ఇంకా ఒకవేళ చీకట్లో ఉంటే ఆయన నీకు వెలుగై ఆయన నిన్ను బలపరిచి నడిపిస్తాడు. హల్లెలూయా. దేవుని యొక్క కృపతో ఆ యొక్క చిన్న పాట రాయడానికి ప్రభు సహాయం చేస్తాడు. నా బ్రతుకున్న వెలుగై ఉదయించావు, నా చీకటిని తొలగించావు అన్నటువంటి ఒక పాటను స్టార్ట్ చేసాం. అది ఇంకా పూర్తి కాలేదు. దాని కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. నా బ్రతుకున వెలుగై నిలచి నా చీకటిని తొలగించిన జ్యోతిర్మయుడవు నీవే కదా, జీవనదాత నా యేసయ్యా, జ్యోతిర్మయుడవు నీవే కదా, జీవనదాత నా యేసయ్యా, నా బ్రతుకున వెలుగై నిలచి నా చీకటిని తొలగించిన. హల్లెలూయా. ప్రభువుకి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభుపేట వందనాలు. మా కొరకు ప్రార్థన చేయండి. ఇలాగా కొన్ని పాటలు రాయడానికి ప్రభు కృప చూపిస్తున్నాడు. ఇది పూర్తి కాలేదు, ఇంకా ఇవన్నీ పూర్తి కావాలి. అలాగే రికార్డింగ్ కావాలి. వీటన్నిటి కూడా చాలా ఖర్చు అవుతుంది. దాదాపు ఒక 40 పాటల దాకా రాయడానికి ప్రభు సహాయం చేశాడు. ఇవన్నీ నెమ్మదిగా రికార్డింగ్ చేస్తూ వాటన్నిటిని అందరికీ షేర్ చేయాలని మా ఆశ. సో మీరు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపం చేసుకోండి. ప్రభు ఒకవేళ ఈ పాటల పరిచర్యలో మీకు ఏదైనా ప్రేరేపణ కలుగు చేస్తే మాతో మీరు సంప్రదించండి. మేము మీకు కొన్ని విషయాలు తెలియచేస్తాం. ఆ విధంగా ప్రభు యొక్క సేవలో ముందుకు సాగించబడతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.